హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్మైలీ సంతోషిరావు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటి అని అంటే, మా ఊర్లో మొన్న అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు అయింది కదా, ఆ రోజు ఘనంగా వేడుకలు అయితే జరిపారండి. ఆ వీడియో అయితే ఇప్పుడు మీకు కంప్లీట్గా నేను చూపించబోతున్నాను. చాలా గ్రాండ్గా చేశారు. నాకు తెలిసిన తర్వాత ఇలా అయితే ఎప్పుడూ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేశారనమాట. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, ఎందుకంటే మ్యాక్సిమం మొత్తం నేను కవర్ చేశాను, ప్రతి ఒక్కటి కవర్ చేశాను అన్నమాట. ఎందుకంటే ఇలాంటి గొప్ప వేడుక చూడటం కూడా ఒక అదృష్టమే కదా. పెనుబర్తి అనే గ్రామంలో ఈ వేడుక అనేది జరిపారనమాట, మా విలేజ్ పెనుబర్తి. సో ఇక్కడైతే అయ్యప్ప స్వామి వారి వేడుక అయితే చాలా ఘనంగా చేశాము. అంటే ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకొని దీక్ష తీసుకుంటారు కదా, శబరిమల వెళ్ళి మొక్కు తీర్చుకొని వస్తారు కదా, ఆ స్వాములందరూ దగ్గరుండి మరి ఇదంతా జరిపించారనమాట. మిగతా వాళ్ళందరం భక్తులుగా కూర్చున్నాము. సో నలుగురు పంతులు వచ్చారు, వాళ్ళు కూడా మంత్రాలతో చాలా బాగా ఒక్కొక్కటి వివరిస్తూ చెప్పారనమాట, పూజను ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఇంకా చాలామంది పెద్దోళ్ళు, ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు అందరూ ఆయన భక్తిలో అలా ఉండిపోయాము. ఇంకా భజన కార్యక్రమం అనేది చాలా బాగా చేశారు. సో ఆల్మోస్ట్ నైట్ వచ్చేసి 10:30 అలా అయిపోయింది. మధ్యాహ్నం భిక్ష పెట్టారు, అలాగే నైట్కి అల్పాహారం కూడా పెట్టారు. సో ఇంకా ఇంత గ్రాండ్గా వేడుకైతే చేయాలి అని అంటే తప్పకుండా చాలా ఖర్చు అవుతుంది కదా. సో అదంతా ఒక్కరే ఆ స్వామిని మాత్రమే అయితే పెట్టుకోలేరు. అందుకని చెప్పి ఊర్లో వాళ్ళందరూ ఎంతో కొంత హెల్ప్ చేశారు. అలాగే అందరం కలిసి ఈ వేడుకైతే చాలా గ్రాండ్గా అయితే జరుపుకున్నాం అన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. సో ఇది వచ్చేసి అయ్యప్ప స్వామి వారి సన్నిధానం. ఇక్కడ అయ్యప్ప స్వామి మాల వేసుకుని దీక్ష తీసుకునే వాళ్ళు, స్వామిలందరూ ఇక్కడే ఉంటారు, ఇంటికి వెళ్ళకుండా. ఎన్ని రోజులు దీక్ష తీసుకుంటే అన్ని రోజులు ఇక్కడే ఉంటారు, ఇంటికి వెళ్ళరు. దీని వెనక సైడ్లోనే ఈ వేడుక అనేది జరిపారు. 18 మెట్లు పెట్టారు. ఆ 18 మెట్లకి ఒక్కో మెట్టుకి ఒక్కో హారతి, ఒక్కో ద్వీపం పెట్టారనమాట. అంటే శబరిమలలో ఆయన ఎలా ఉంటారో అలానే ఇక్కడ కూడా ఆయన్ని ప్రతిష్ఠించారు. అలాగే అయ్యప్ప స్వామిని మధ్యలో పెట్టి ఇటువైపు కుమారస్వామిని, ఇటువైపు విఘ్నేశ్వరుని పెట్టారు. అలాగే అవతలి వైపు పార్వతీదేవిని, ఇవతలి వైపు పరమేశ్వరుని కూడా పెట్టారు. ఎందుకంటే అయ్యప్ప స్వామి అన్నతమ్ములతో, తల్లిదండ్రులతో ఎక్కువగా కలిసి ఉండాలని కోరుకుంటారంట, అందుకనే అలా పెట్టారనమాట. మ్యూజిక్ ఆర్టిస్టులను కూడా తెప్పించారు. చాలా బాగా పాటలు పాడారండి, దేవుడి పాటలు. అండ్ వాళ్ళతో పాటు మా ఊర్లో వాళ్ళు కూడా పాడారు, చాలా బాగా పాడారు. ఇలా అయితే అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు అయితే మేమైతే చాలా బాగా జరుపుకున్నాం, చాలా ఎంజాయ్ చేసాం. సో ఇంకా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసేయండి. అండ్ మా అయ్యప్ప స్వామి వేడుకలు ఎలా జరిపామా అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా చూడకపోయి ఉంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా అండి. బాయ్.